अस्सलाम वालेकुम नाज़रीन, एशियन टीवी न्यूज़ में आप सभी का इस्तकबाल है। मैं हूं मरियम फातिमा। न्यूज़ की शुरुआत करेंगे सुर्खियों के साथ। मस्जिद अक्सा नमाजियों के लिए खोल दी गई, पाबंदियां बरकरार। हैदराबाद में मर्द का इल्जाम, बीवी ने कत्ल करवाने की कोशिश। पुराने शहर में माया गैंग की दरिंदगी, नौजवान पर हमला। बाप और बेटी पर कुत्तों का हमला, मालिकान ने भी मारा। नाज़रीन, अब खबरें तफसील से। इस्राएली हुक्काम ने 40 दिन बाद मस्जिद अक्सा नमाजियों के लिए खोल दी। जुमेरात की सुबह फजर की नमाज अदा की गई, लेकिन पाबंदियां बरकरार रहे। बाज़ फलस्तीनी नमाजियों के दाखिले पर पाबंदी, जबकि सयोनी आबादकारों को ज्यादा वक्त नहीं मिला। पुराने शहर और अतराफ में सैकड़ों पुलिस एहलकार और बॉर्डर गार्ड से तैनात किए गए। ज़मीनी सूरत हाल की वजह से मुकम्मल आज़ादी से इबादत मुमकिन ना हो सकी और ईद उल फित्र की नमाज भी मना रही। हैदराबाद के एक शख्स महेश ने इल्जाम लगाया है कि इसकी बीवी समंता ने इसे कत्ल करवाने की कोशिश की है। महेश के मुताबिक बीवी ने अपने मुबैना आशिक अपेंद्र गौड़ को भेजकर हमला करवाया। महेश ने 2 महीने कबल चैतन्यपुरी पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी, लेकिन कोई संजीदा कार्रवाई नहीं हुई। इन्होंने सोशल मीडिया पर सेल्फी वीडियो के जरिए अपने खदशात का इजहार किया। महेश ने पुलिस से अपील की है कि वो फौरी तौर पर कार्रवाई की जाए ताकि इनकी जान को खतरा ना रहे। నాకు ఆగస్టు 14, 2025లో మ్యారేజ్ అయింది. అమ్మాయి పేరు సమత, విలాసాగరం సమత. ఆమె మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ చేసింది, మొబైల్ హ్యాక్ చేసింది, అటెంప్ట్ మర్డర్ కోసం వాళ్ళ లవర్ను పంపించింది హాస్టల్కి. హాస్టల్ దగ్గరలో ఉన్న ఒక చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ చేస్తే గత 2 months నుంచి ఎవరు పట్టించుకోలేరు. ఇవాళ ఈ సూసైడ్ అటాక్కి ప్రయత్నించడం జరిగింది. నన్ను అటెంప్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు చాగోలు ఉపేందర్ గౌడ్, విలాసాగర స్మృత. ఈ ఇద్దరు కలిసి నా మీద అత్యాచారం చేయబోయారు. అటెంప్ట్ మర్డర్. కఠిన శిక్ష విధించాలని నేను చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి స్థాయిలో, డీజీపీ గారి స్థాయిలో కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ గారు మళ్ళీ ఇటు రిటర్న్ మళ్ళీ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు పిటిషన్లో, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సో నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. बेगमपेट में हुक्काम ने फुटपाथ पर लगे गरीबों की दुकानें मिस्मार कर दी। गरीब दुकानदारों की रोजी रोटी मुतासर हुई और वो शदीद परेशानी में है। कार्रवाई के दौरान किसी मुतबादिल इंतज़ाम या रहनुमाई की सहूलत फराहम नहीं की गई। मुकामी लोग और इंसानी हकूक़ के कारकुन इस इक़दाम पर नाराज़ हैं। ये इक़दाम शहर में फुटपाथ पर नाजायज़ कब्ज़ा साफ़ करने की मुहिम के तहत किया गया।
वेस्ट गोदावरी के वीरावासरम में जनसेना के रहनुमा जयप्रकाश नायडू पर इल्जाम है कि इसने एक औरत को शादी के झूठे वादे देकर धोखा दिया। इसने मुतासिरा औरत से 10 लाख रुपए लिए और माली तौर पर इस्तेसाल किया। मुतासिरा औरत के मुताबिक वो शराब और गांजे के नशे में इसे पीटता, जख्म पहुंचाता और गांजा पीने पर मजबूर करता था। मुतासिरा ने कहा कि इसके साथ जुल्म व सितम किए गए लेकिन इंसाफ नहीं मिला। ये वाक़या समाजी और इंसानी हकूक़ की शदीद मसाइल को जाहिर करता है। నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరితో మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి, నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం అలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టినాక అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. నేను అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒక్కడికి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత గంటకు మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోతాను, నేను రోడ్ ఎక్కేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేమిద్దరం కలిసి తీయడం వీడియోలు కూడా ఉన్నాయండి. संगारेड्डी जिले के कांगटी मंडल में आंगनवाड़ी टीचर वसंता पर इल्जाम है कि इसने HBM फाइनेंस के बहाने गांव के लोगों से पैसे लिए और फरार हो गई। मुतासरा लोगों ने माली नुकसान होने के बाद अपने गुस्से का इजहार किया। वसंता को इसके शोहर और मुतासरा लोगों ने एक दरख्त से बांधकर ताला लगा दिया। इसी दौरान इसे अवामी तौर पर जलील किया गया जब वो अपनी ड्यूटी के लिए पहुंची। ये वाक़या मुकामी सतह पर माली धोखाधड़ी और अवामी इंसाफ के गैर रस्मी इक़दामात को जाहिर करता है। दिल्ली से यशवंतपुर यानी कि बेंगलुरु जाने वाली शताब्दी एक्सप्रेस से धुआं निकलने की इत्तला मिली। ट्रेन को तकरीबन 42 मिनट के लिए मथुरा जंक्शन पर रोक दिया गया। धुआं ट्रेन के ब्रेक शो के फंसने की वजह से पैदा हुआ। इसके नतीजे में चिंगारियां निकली और मुसाफिरों में तशवीश पैदा हुई। रेलवे हुक्काम ने सूरत हाल कंट्रोल करके ट्रेन को दोबारा रवाना किया। इधर से नहीं मार रहा यार, उधर से मार रहा है, इधर से मारना। आराम से भाई उतर जा। ट्रेन में आग लग गई, इसकी वजह से ट्रेन में आग लग गई भाई। हैदराबाद के दारुल-शिफा की रिहायशियों ने खुशी मनाई क्योंकि अमेरिका, इसराइल और ईरान के दरमियान जंगबंदी का मुआहदा हुआ है। ये मुआहदा आलमी कशीदगी के दरमियान उम्मीद की किरण के तौर पर देखा जा रहा है। जंगबंदी के तहत मज़ाकिरात आगे भी जारी रहने का इम्कान है, लेकिन खित्ते में लड़ाइयाँ मुकम्मल तौर पर ख़त्म नहीं हुई। इस इक़दाम से मुकामी और आलमी सतह पर अमन के लिए एक मुस्बित पैगाम गया है। इस खबर ने दारुल-शिफा की अवाम में खुशी और उम्मीद पैदा कर दी है।
महाराष्ट्र के पुणे में विराट हिंदू सम्मेलन में एक वजीर ने मुसलमानों के खिलाफ नफरत अंगेज तकरीर की। इसने मुसलमानों को सब्ज सांप, टोपी वाले और दाढ़ी वाले कहकर निशाना बनाया। वजीर ने कहा कि लव जिहाद, लैंड जिहाद और स्पट जिहाद जैसी साजिशी नजरियात को फरोग दिया गया। मुसलमानों को गाय के तहफ़्फ़ुज़ के बहाने धमकियाँ दी गई और मुल्क से निकालने का मुतालबा किया गया। इसके मुताबिक सिर्फ वो लोग भारत माता की जय और वंदे मातरम कहने वाले हिंदुस्तान में रह सकते हैं। ऐकल्यानंतर असं कळलं की दर आठवड्याला जरा इथे हिरवे साप जरा जास्त वळवळतात, आजूबाजूला असतील. माझं तर भाषण मस्जिदीमध्ये बसून पण ऐकतात आणि म्हणून आजचे हे संमेलन इथे होणं हे हिंदू समाज म्हणून आपल्या सगळ्यांसाठी अतिशय महत्वाचं आहे. ये विराट हिंदू संमेलन सगळीकडे नेमके का होत आहे, का हे भगवे पताके लावले जात आहेत, का आपल्याला हिंदू म्हणून एकत्र केलं जात आहे, ह्याचा कधीतरी विचार करा. जे काय आजूबाजूला तुमच्या धानोरीमध्ये सुरू आहे हे माझ्यापेक्षा तुम्ही सगळेजण जास्त अनुभवता. या भागामध्ये हिंदू पहिले किती होते, हळूहळू इथे गोल टोपी दाढीवाल्यांची संख्या कशी वाढते. काल दिसणारे दुकान, काल दिसणारं धर्मस्थळ, त्याच्यावर हिरवी चादर टाकून हिंदू समाजाची संख्या कशी कमी केली जाते. लव जिहाद, लँड जिहादच्या नावाने हिंदू समाजाला कसं इथे पलायन करायला जात आहे, हे सगळ्याची माहिती ही माझ्यापेक्षा तुम्हाला सगळ्या जणांना जास्त माहिती आहे. मग या सगळ्या गोष्टी होत असताना नेमका इकडचा असलेला हिंदू समाज स्वतःच्या पायावर का जागत नाहीये, का उठत नाहीये. आजूबाजूला एवढं हिरवं आक्रमण वाढतंय. मंदिरापेक्षा चर्चची साईज मोठी केली जाते, मोठे मोठे चर्च बांधले जात आहेत, मंदिरं लहान होत आहेत. लव जिहादच्या नावाने आपल्या माता भगिनी, हिंदू माता भगिनींचं आयुष्य खराब केलं जात आहे. प्रत्येक बाबतीमध्ये हिंदूंना आव्हान दिलं जात आहे, तरीही हिंदू समाज जागृत होत नाही. ही या हिंदू राष्ट्रासाठी अतिशय चिंतेची बाब आहे. नितेश राणे, महेश लांडगे हे सगळे व्यक्ती आहेत, पण समाज म्हणून जोपर्यंत तुम्ही जागे होत नाही, समाज म्हणून जोपर्यंत अन्यायाच्या विरुद्ध उभा राहत नाही, तोपर्यंत अशा किती हिंदू संमेलन घ्या, हळूहळू हिंदू संमेलन बंद होत जातील आणि तुमच्या या भागांची नावं पण इस्लामिक होत जातील. तुम्हाला माता भगिनी उद्या घराच्या बाहेर पण निघू शकणार नाही. हिंदूंची लोकसंख्या कमी होऊन जाईल. धानोरीचं नाव कुठलं तरी इस्लामिक म्हणून हे लोक ठेवून देतील आणि मग तुम्ही सगळेजण इथे कसे जगणार, ह्याचा समाज म्हणून तुम्ही विचार करावा. म्हणून हे हिंदू संमेलन आहे. नितेश राणेला आमच्या ताईच्या अनुसार जहाल भाषण करण्याची संधी मिळावी पाहिजे. तुम्ही आमच्या इकडे अगर आमच्या गायीकडे वाकड्या नजरेने बघाल तो तुमच्या मोहल्ल्यात. हैदराबाद के शेखपेट मासाब टैंक मॉडल कॉरिडोर की तरक्की के लिए काम तेज कर दिया गया। कमिश्नर हैदराबाद पुलिस वीसी सजनार और जीएचएमसी कमिश्नर आरवी करनान ने मुश्तरका मुआयना किया। शेखपेट और टोली चौकी में पानी जमा होने के मुकदमात की निशानदही की गई और नए फुट ओवर ब्रिजेस लगाने का मंसूबा बनाया गया। सड़कें वसी की जाएंगी, रुकावटें और आर्चेज हटाई जाएंगी और ड्रेनेज, बस शेल्टर्स, पेलिकन सिग्नल्स और जेब्रा क्रॉसिंग्स लगाई जाएंगी। ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని
కొన్ని ఏరియాని నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట్ నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది, బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు మనము మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. हैदराबाद के अमरपेट में एक अफसोसनाक हादसे के बाद कशीदगी पैदा हो गई। जीएचएमसी की सफाई कारकुन एम पुष्पा अपनी ड्यूटी के दौरान बस के नीचे आकर जाबाक हो गई। साथ ही कारकुनों ने एहतजाज करते हुए सड़क 1 घंटे तक ब्लॉक की और लाश को नहीं हटाया। एहतजाज में मुतासरा खानदान के लिए माली मुआवजा और सरकारी मुलाजिमत का मुतालबा किया गया। अंबरपेट पुलिस और क्लूज टीम मौके पर पहुंचकर तहकीकात कर रही है और सूरत हाल काबू में लाने की कोशिशें कर रही है। तेलंगाना के जगत्याल में साबिक वजीर जीवन रेड्डी की रिहाइशगाह के बाहर शदीद कशीदगी पैदा हो गई। बीआरएस के वर्किंग सदर तारक रामाराव साबिक वजीर जीवन रेड्डी को पार्टी में शामिल होने की दावत देने वहां पहुंचे थे। इनके साथ साबिक वज़ीरा गंगुला कमलाकर और कोपुला ईश्वर भी मौजूद थे। जीवन रेड्डी के चाहने वाले और कारकुनान अचानक हुजूम में शामिल हो गए और धक्कम धक्की शुरू हो गई। इस हंगामे में मीडिया नुमाइंदे जख्मी हुए और कुछ इलेक्ट्रॉनिक मीडिया के कैमरे भी टूट गए। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने जुमेरात 9 अप्रैल को कहा है कि मगरबी बंगाल में हुकूमत की तब्दीली नागुरेज है। इन्होंने टीएमसी पर तनकीद करते हुए कहा कि इसकी गुनाहों की ज़ख़ीरागाह भर चुकी है। मोदी ने वाज़ेह किया कि अवाम अब तब्दीली के लिए तैयार है और वज़ीर-ए-आज़म ने टीएमसी की कारकर्दगी पर सवाल उठाया और बदउनवानियों का हवाला दिया। इनके बयान ने सियासी माहौल में हलचल पैदा कर दी। हमारा देश जब आजाद हुआ तब पूरे भारत की कमाई अगर 100 रुपये थी तो इसमें से 11-12 रुपये अकेले बंगाल कमाता था। 100 में से 12 रुपया। लेकिन यहां कांग्रेस और वामपंथी शासन ने सब कुछ तबाह कर दिया, बर्बाद कर दिया। और इतना कम था तो 2011 में जब आपने टीएमसी को मौका दिया तब देश की कमाई में बंगाल का हिस्सा घटकर 6 रुपये रह गया था। आपने टीएमसी पर विश्वास किया था कि वो हालात सुधारेगी, मां माटी मानुष के लिए कुछ करेगी, लेकिन टीएमसी ने तो बंगाल के साथ निर्ममता की सारी हदें पार कर दी। और आज क्या हालत है? आज अगर देश 100 रुपये कमाता है तो बंगाल का योगदान सिर्फ
5-5.5 रुपये रह गया है। कभी 12 रुपया 100 में से, आज 5 रुपया 100 में से। साथियों, एक आम बंगाली, इसकी आमदनी लगातार कम हो रही है और टीएमसी के विधायकों और टीएमसी के मंत्रियों के, टीएमसी के टोलाबाजों के, टीएमसी की सिंडिकेट के बंगले बड़े बड़े हो रहे हैं। उत्तर प्रदेश के जिले लखीमपुर खीरी में एक कुत्ते ने बकरियों पर हमला कर दिया। गांव वालों ने कुत्ते को जहर देकर मार दिया ताकि वो दोबारा हमला ना कर सके, लेकिन कुत्ते का गोश्त खाने के बाद 25 गधे भी मारे गए। वाक़े ने मुकामी माहौल और जानवरों की हिफाजत पर तशवीश पैदा कर दी है। गाँव के लोग और महकमा जंगलात इस मामले की तहक़ीक़ात कर रहे हैं। हैदराबाद के पुराने शहर में माया गैंग की दरिंदगी बढ़ गई है। संतोष नगर के जौहर कॉलोनी में गैंग के अरकान सोहेल और सऊद ने नौजवान बासित पर बेरहमी से हमला कर दिया। ये खौफनाक मंजर नामिया सीसीटीवी कैमरे में महफूज हो गए। मुतासिरा नौजवान ने पुलिस में शिकायत दर्ज कराई और इलाज के लिए उस्मानिया अस्पताल मुंतकिल कर दिया गया। पुलिस मुलजिमान की तलाश में है, जबकि गैंग के खिलाफ पहले भी कई मुकदमा दर्ज बताए जा रहे। एक बाप और बेटी स्कूटर पर सफर कर रहे थे कि घरेलू और सड़क के कुत्ते इनका पीछा करने लगे। डर के मारे बाप ने गाड़ी रोकी और कुत्तों को भगाने की कोशिश की। इसी दौरान कुत्तों के मालिकान ने इन पर जारहाना हमला कर दिया। मालिकान ने अपने कुत्तों को काबू में रखने के बजाय बाप को इसकी बेटी के सामने मारा। इस वाक़े की वीडियो सोशल मीडिया पर वायरल हो गई और लोगों ने सख्त कार्रवाई का मुतालबा किया। न्यूज़ के इख्तिताम से कबल एक नज़र सुर्खियों पर। मस्जिद अक्सा नमाजियों के लिए खोल दी गई, पाबंदियां बरकरार। हैदराबाद में मर्द का इल्जाम, बीवी ने कत्ल करवाने की कोशिश। पुराने शहर में माया गैंग की दरिंदगी, नौजवान पर हमला। बाप और बेटी पर कुत्तों का हमला, मालिकान ने भी मारा। आज के खबरनामे में बस इतना ही। दीजिए इजाजत। मरियम फातिमा को मिलते हैं अगले खबरनामे के साथ। तब तक के लिए हमारे एशियन टीवी न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलिएगा। अल्लाह हाफिज़।